సత్య టాక్స్కు స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు కొత్తగా బీజేపీ వందే మాతరాన్ని మళ్ళా చర్చలకు తీసుకొచ్చింది. వందే మాతరం 150 ఏళ్ళు అయిన సందర్భంగా ఆ, వందే మాతరం ఘనత గురించో లేకపోతే దాని చారిత్రాత్మక గొప్పతనం గురించో చెప్పడానికి పార్లమెంట్లో ప్రత్యేకంగా ఒక చర్చ, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఒక పక్కన ప్రతిపక్షం ఏమో ఎన్నికల సంస్కరణ మీద చర్చ అడిగితే వాళ్ళు వందే మాతరం మీద చర్చ ఆ, మొదలుపెట్టారు. మొదటి 2-3 చరణాలను మాత్రమే ఉంచి మిగతా చరణాలని తీసివేయటం వల్లనే పార్టీషన్ జరిగింది. ఇందుకు జిన్నాకి నెహ్రూ లొంగిపోయారని చెప్పేసి ఇప్పుడు ప్రధాని మాట్లాడారు. ఇట్లా ఇప్పుడు వందే మాతరాన్ని ఇప్పుడు ఒక రాజకీయ ఆయుధం కింద, ఇప్పుడు లేదంటే ముస్లింలకు వ్యతిరేకంగా ఒక వేవ్ని క్రియేట్ చేయడానికి, హిందూ మెజారిటీ వేవ్ని క్రియేట్ చేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నంపై మనతో మాట్లాడడానికి సినీ దర్శకులు, కల్చరల్ యాక్టివిస్టు సి ఉమామహేశ్వర గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ అంశం మీద మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి ఉమామహేశ్వర గారు. నమస్కారం అండి సత్యనారాయణ గారు. అదేండి, ఇప్పుడు ఈ వందే మాతరం చర్చ అసలు ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే వందే మాతరంకి సంబంధించిన ఆ డిస్ప్యూటో లేదంటే దానికి సంబంధించి ఏదైనా ఉన్నదే అది ఎప్పుడో ఎన్నో దశాబ్దాల క్రితం సెటిల్ చేసుకున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ తర్వాత వందే మాతరానికి కూడా జాతీయ గీతం జనగణమనతో సమానమైన హోదా ఇచ్చారు రాజ్యాంగంలో కూడా. ఆ సమస్యపోయిన వివాదాన్ని ఇప్పుడు ఎందుకు బీజేపీ బయటకు తీసుకొస్తుందంటారు మళ్ళీ? అది కొద్దిగా విచారకరమైన విషయమే. ఇది 1937లో జాతీయ గీతంతో సమానంగా దీన్ని అంగీకరించడం, ముఖ్యంగా మనము ఆ, స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు తీసుకున్న నిర్ణయం. అదే. దాంట్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆచార్య నరేంద్ర దేవ్, సుభాష్ చంద్ర బోస్ అలాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఆ, ఆ, ఇంకోటి ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఉన్నాడు దాంట్లో. అదే. వాళ్ళందరూ కలిసి డిస్కస్ చేసి ఆ, ఈ ముఖ్యంగా ఈ వందే మాతరం సాంగ్ లో ఉన్న రెండు స్టాంజాల్ని తీసుకుని చేశారు. దానిలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం కూడా మన దేశంలో ఉన్న భిన్నత్వ సంస్కృతుల్ని ఆ, కలపాలి అన్న ప్రయత్నం కూడా ఆ వందే మాతరం గేయాన్ని ఇది చేయటంలో, దాన్ని సెలెక్ట్ చేయటంలో, దానికి కావలసిన దీన్ని చేయటంలో ఉంది. అది ఇన్నాళ్లుగా సాగింది. అంటే కొంతమంది తర్వాత వాళ్ళు దాని మీద చర్చ లేపారు. అప్పుడు తీసుకున్న నిర్ణయం మీద స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొన్ని ముస్లిం ఆర్గనైజేషన్స్ మాత్రం దాంట్లో ఉన్న దుర్గా, లక్ష్మి ఇలాంటి పదాలు అంటే యూస్ చేయనివి. అది అంతకుముందు ఆనంద మఠంలోను వాటిల్లోను నావెల్లోను పెట్టిన వాటిని తీసేయటం జరిగింది. అసలు దీని నేపథ్యంలో మనము ఆ, బంకిం చంద్ర చటర్జీ, చటోపాధ్యాయ అని కూడా అంటారు. అదే. చటోపాధ్యాయకి ఆంగ్లికన్ రూపం చటర్జీ. అదే అదే. బందోపాధ్యాయకి బెనర్జీ అని, అలాంటి పద్ధతుల్లో ఇది కూడా అది ఒక రూపం. అదే. బంకించంద్ర చటర్జీ అతను బాగా చదువుకున్న వ్యక్తి, బ్రహ్మాండంగా తన కాలేజీ నుంచి వచ్చిన ఫస్ట్ గ్రాడ్యుయేట్. అదే. తర్వాత అతను ఆ, చారిత్రకమైన అంటే హిస్టారికల్ ఫిక్షన్ రాశాడు. ఏ రచయిత యొక్క ఉద్దేశమైనా సరే దాంట్లో ఉన్న ఆ, ఆ, విషయాల్ని సాధ్యమైనంత వరకు ఆ, ఆ, ఏమిటి అంటే ఎమోషనల్ ఇంపాక్ట్ ఉండేట్లు చేస్తారు. ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయటంలోను, డ్రమాటిక్ ప్రజెంటేషన్స్ లోను బంకిం చంద్ర చటర్జీ చాలా ముఖ్యమైన, చాలా గొప్ప వ్యక్తి. అతను రాసిన నావెల్స్ కానీ, ఇది దుర్గేష్ నందిని అలాంటి నావెల్స్ కానీ, విషవృక్ష నావెల్ కానీ, ఇంకోటి కానీ, ఇవన్నీ చాలా గొప్ప నావెల్స్. మనం అంటే మనకున్న ముఖ్యమైన దేశీయ కవుల్లో, రచయితల్లో ఆయన చాలా ముఖ్యుడు. అదే. ఆ అతను రాసింది ఇంకోటి ఏమిటంటే అది చాలా ముందు రాసిన ఇది.
అది ఆ, అదే వందే మాత్రం ఆ, అనేది ఆనందమఠం ఆనంద్ నవల్లోకి ముందే రాశారని చెప్తారండి. ఆ, ఆనంద మఠం నవల్లోకి పెట్టక ముందు అది మామూలుగా ఒక ఆ, గేయంగా రాశాడు ఆయన. అదే. ఆ గేయంగా రాసిన దాన్ని ఆనంద మఠంలో పెట్టడం జరిగింది. ఆనంద మఠంలో ఏమిటి ఆ సన్నివేశం ఏమిటి అంటే సంతాలీలు తిరుగుబాటు. అంటే ఇంకొకటి ఏంటంటే బంకించంద్ర చటోపాధ్యాయ ముఖ్యంగా ఏమిటి అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం చేశాడు. అదే. ఉద్యోగం చేశాడు, చాలా పెద్ద పెద్ద స్థాయిలోకి ఎదిగాడు. ఆ, ఎదిగినప్పటికీ అతడికి స్వాతంత్రాభిలాష అది ఉంది. ఆ ఈ దానికే దానివల్ల తాను చాలా కష్టాలు కూడా పడటం జరిగింది. ఇంకొకటి ఏమిటి అంటే మతానికి అనుగుణంగా, అంటే అన్ని మతాల సామరస్యానికి సన్నిహితమైన ఒక విధంగా, ఒక విధమైన ఆ, ఆ, హిందూ, ఒక విధంగా చెప్పాలంటే హిందూ మతంలో కూడా ఒక విధమైన ఉదారవాదం. రిఫార్మేషన్, రిఫార్మేషన్ కూడా, అదే సంస్కరణ. ఉదారవాదంతో లిబరలిజంతో పాటు రిఫార్మేషన్ కి సంబంధించిన సంస్కరణవాదం. రామకృష్ణ పరమహంస, ఆ రామకృష్ణ పరమహంస ఆయనకి ఒక విధంగా శిష్యుడు. రామకృష్ణ పరమహంస సంగతి అందరికీ తెలిసిందే. అదే. వన్నెస్ అనే దాన్ని, అంటే ఏకీకృతమైన ప్రపంచంలో ఎవరు ఇది చేసినా సరే అన్ని మతాలు మంచిని బోధిస్తాయి, అది దేవుడి దగ్గరికి తీసుకువెళతాయి అనికే ఉంటాయి అని నమ్మిన వ్యక్తి. ఆ పద్ధతిలోనే ఇంకోటి ఏమిటి అంటే రామకృష్ణ పరమహంస వాళ్ళు, ఆయన శిష్యుడైన వివేకానంద, వీళ్ళందరూ హిందూ మతంలోని ఒక విధమైన రిఫార్మేషన్ కోసం పాటుపడిన వాళ్ళు. మత మత తత్వానికి కాదు. అది పూర్తిగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రామకృష్ణ మఠానికి నేను చిన్నప్పుడు వెళ్ళేవాడిని. అక్కడ జీసస్ క్రైస్ట్ ఫోటోలు అవన్నీ ఉండేవి. అదే. అన్ని మతాల్ని సామరస్యంగాను వాటిగాను, అంటే లివింగ్ టుగెదర్, అందరూ అసలు ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ ఒక్కటే, దేవుణ్ణి చేరటానికి మతం అనేది విభిన్న రూపాల్లో వాటిల్లో ఉంటుంది అని. అంటే అలాంటి ప్రధాని మతాన్ని ప్రధాని నమ్ముతాడు. మోడీ కూడా తాను వివేకానందుడి శిష్యుడిని అని చెప్పేసి చెప్పుకుంటాడు. వివేకానంద అంటే తనకు అంటే అభిమానం అని చెప్పేసి చెప్పుకుంటాడు. అంటే అలా ఉంటే చాలా మంచిది, చాలా ఆరోగ్యకరమైన విషయం. మోడీ గారికి అలాంటి అభిప్రాయం ఉన్నట్లయితే చాలా అలాంటప్పుడు ఇంకొక విషయం ఏమిటి అంటే దాంట్లో సంతాలీలు ఈస్ట్ ఇండియా కంపెనీ మీద వాళ్ళు చేసిన ఫైట్, దానికి నేపథ్యంలో ఈ పాట ఆ, ఈ పాటని బంకిం చంద్ర చట్టోపాధ్యాయ ఉపయోగించడం జరిగింది. దాంట్లో ఉన్న జగద్ధాత్రి, దుర్గా, ఆ, ఇలాంటి పదాలు ఏమిటి అంటే ఆ, కాళి, కాళీమాత. కాళి ముఖ్యం. ఆ, కాళీమాత. జగద్ధాత్రి, కాళి, దుర్గా, అదే. ఈ మూడు పదాలని ఆయన ఉపయోగించడానికి గల కారణం ఏమిటి అంటే ఎస్టర్డే, అంటే అంతకు ముందు జరిగిన దానికి, అంటే మన చరిత్ర, మన యొక్క సంస్కృతి, మన ఆ, ఆ, పాత విషయాలకి సంబంధించిన మన అభివృద్ధి, దానికి సంబంధించిన విషయాల్లోనేమో జగద్రాత్రి అని చెప్తాడు. ఇప్పుడున్న పరిస్థితులు, ఇవాళ ఉన్న స్థితిని ఎదుర్కోవాల్సిన స్థితి, వీటికి సంబంధించింది కాళీ చెప్తారు, కాళీని చెప్తాడు. తర్వాత రేపు మన ఫ్యూచర్లో ఎలా బాగు చేసుకోవాలి ఏమిటి అనే విషయంలో దుర్గాదేవిని చెప్తారు. ఇలా అదే. చెప్పడానికి గల కారణం కూడా ఉంది. మీకు ఈ శాక్తేయ మతంలో కాళీ అనే మతం వల్లనే చాలా వరకు శైవ మతం కానీ, వైష్ణవ మతం కానీ, ఒక విధంగా కానీ, ఇంకో విధంగా కానీ సంస్కరింపబడినాయి. మీకు వీటిల్లో కులాలు అలాంటి వాటికి తేడాలు లేవు. ఇంకొక విషయంగా చెప్తే మతాల మధ్య కూడా తేడా చూడదు. అదే. అందరు మనుషులు ఒక్కటే అనే పద్ధతిలో వెళ్తుంది. అది చాలా గొప్ప విషయం. అలాంటి ఒక యూనివర్సల్ అవుట్లుక్ ఇచ్చింది. అందువల్లనే రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా గొప్ప రచయిత. అన్కండిషనల్ గా రవీంద్రనాథ్ ఠాగూర్ చాలా గొప్ప రచయిత. అలాంటి రచయిత ముఖ్యంగా బంకించంద్ర చట్టోపాధ్యాయుని చాలా గొప్పగా ఇది చేశాడు. తరువాత వందే మాతరం అనేది మన దేశీయ గీతంగా పరిఢ వెళ్ళటానికి ప్రయత్నించిన వాళ్ళు
అంటే జవహర్లాల్ నెహ్రూ గారి పేరు ఒక్కటే చెప్పుంటారు నరేంద్ర మోడీ గారు. కానీ వాళ్ళలో నేను ఇందాక చెప్పిన అబుల్ కలాం ఆజాద్ దగ్గర నుంచి, ఆచార్య నరేంద్ర దేవ్ దగ్గర నుంచి, రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర నుంచి, జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి, నేతాజీ సుభాష్ చంద్ర బోసు వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం ప్రకారం అది రూపొందింపబడింది. దాని వెనకాల ఉన్న ఆ, ఏమిటి దీనివల్ల ముస్లిం లీగు లేకపోతే దానికి లొంగిపోయాడు అదంటానికి దానికి ఖచ్చితంగా చారిత్రక ఆధారాలు లేవు. కానీ ఒకటి ఏమిటంటే ఇది మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు, వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఎవరైనా సరే ప్రజల సమస్యల్ని వాటిల్ని పరిష్కరించడానికి అక్కడ కూర్చున్నాయే తప్ప ఏదో 150 సంవత్సరాల కింద రాసిన పొయ్యం వల్ల ఇలా జరిగింది అలా జరిగింది అని ఒక డిబేటబుల్ ఇష్యూ అది ఎప్పటికీ తెగేది కాదు. 10 రోజులు 20 రోజులు 30 రోజులు కూర్చున్నా సరే అది తెగేది కాదు. దాంట్లో ఆధారాలు ఉంటాయి, డిస్టార్షన్స్ ఉంటాయి, ఎవరు కిందకి దిగరు, దానివల్ల ప్రయోజనం లేదు. అలాంటిది మన పార్లమెంటుల్లో చర్చించడం అనేది ఎంతవరకు సబబు అనేది విజ్ఞులైన మనం ఎన్నుకున్న నాయకులందరూ గమనించవలసిన విషయం. అంటే దేశ దేశ స్వతంత్రానికి లేదంటే ఇప్పుడు ఆ, ప్రజల స్వాతంత్రానికి పాటుపడటం కోసమో లేదంటే ఆ పోరాటంలో భాగంగా వచ్చిన వందే మాతరం గీతం అనేది ఇప్పుడు ఎందుకని అది ఒక మత విభజనకి లేదంటే ఇప్పుడు ముస్లింలు దాన్ని వ్యతిరేకిస్తారు అనే దాంతో ఇప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది పార్లమెంట్లో. విషయం ఏంటంటే ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. చాలా విషయాల్ని పరిష్కరించవలసిన అవసరం ఉంది. అదే. భారతదేశంలో ఉన్న డెమోక్రాటిక్ సిస్టమ్స్ అన్నిటినీ మళ్ళీ పూర్తిగా నిర్మించుకోవటం కాదు, స్థిరీకృతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే. దాని మీద పాలక పక్షాలు, ప్రతిపక్షాలు దాని మీద నిలబడాలి. అంతే తప్పితే ఇలాంటి విషయాల మీద చెప్తున్నాను కదా! ఇది ఎక్కడైనా సరే సోషల్ మీడియాలో కానీ, విజ్ఞులందరూ కూర్చుని దాని మీద ఇది ఎందువల్లంటే ఇది దాదాపు ఆహ్, ఆహ్, 20వ శతాబ్దము బిగినింగ్ దగ్గర నుంచి ఆహ్, ఆహ్, బ 19వ శతాబ్దము, 20వ శతాబ్దం, 21వ శతాబ్దం 150 ఏళ్ళు గడిచినియి. ఇవాళ దాని గురించి డిస్కస్ చేయటం అనే దాని మీద దానికి ఉన్న హిస్టారికల్ డాక్యుమెంట్స్ అన్నీ అందరికీ అవైలబుల్. వీటి మీద కూర్చొని డిస్కస్ చేయొచ్చు. ఏదైనా సరే అది పార్లమెంట్ అంటే ప్రజల యొక్క సుఖ సంతోషాలకి కమిట్ అయిన వాళ్ళు చేయవలసిన పని కాదు. ఎందువల్లంటే ఇది ఎటూ తెగదు. వాళ్ళు అటు మాట్లాడతారు, వీళ్ళు ఇటు మాట్లాడతారు. డిస్టార్షన్స్ ఉంటాయి, ఫ్యాక్ట్స్ ఉంటాయి. అన్నీ కనుమరుగడిపోయి వాళ్ళ వాగ్ధాటి మీద వాటి మీద ఆధారపడవలసొస్తుంది. దిస్ ఆల్ మచ్ అబౌట్ నథింగ్. ఏమీ లేని దాని మీద పెద్ద కుస్తీ పట్టడం అవుతుంది. ఇట్ లీడ్స్ నోవేర్. ఎక్కడికి అది తీసుకువెళ్ళదు. అంటే ఏదో అంటే ఎంతో కాలంగా సరిదిద్దుకోవాల్సిన విషయం. దేశ రాజకీయాల మీద ఎన్నికల రాజకీయాల మీద పట్టు దొరకని బీజేపీ కానీ గతంలో జనసంఘ్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఇప్పుడు అయోధ్య రామాలయం ఇప్పుడు అట్లా వాళ్ళు 3 ఎజెండాగా పెట్టుకున్నారు 370. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి ఆ 3 ఎజెండాలు అయిపోయినాయి కాబట్టి సిలబస్లో కొత్త అంశాన్ని ఇప్పుడు తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటివన్నీ రైజ్ చేస్తున్నారంటారు. ఎందుకంటే మధ్యలో కాశీ మధుర కూడా తీసుకురావడానికి ట్రై చేశారు. దాని మీద కొంత వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సాహిత్యం మీద పడ్డారు అనుకోవాలి, జాతీయ గీతాల మీద ఆ క్రమంలో భాగంగా. అంటే అంటే అది పెద్దగా ఎన్నికల పోరాటానికి ఫలిస్తుంది. వీటిని ఆయుధాల కింద మలుచుకోవటం అనేది అంటే ఒకటేంటంటే అంటే కల్చరల్ ఇష్యూస్ కానీ ముఖ్యంగా లేదంటే ఆహ్, రిలీజియస్ ఇష్యూస్ కానీ. భారతదేశంలో ఉన్న విభిన్న సంస్కృతులు, మతాలు వీటిలన్నిటిని లేకపోతే ప్రాంతాల్ని వీటిలన్నింటినీ కలుపుకున్నప్పుడు మాత్రమే ఏ పార్టీ అయినా ఏదైనా చక్కగా నిలబడుతుంది. ముందుకు వెళ్ళగలుగుతుంది. ఎప్పుడు ఏదో ఒక టైంలో ఏదైనా చేసినట్లయితే, దానివల్ల ఫలితం వచ్చినట్లయితే, ఆ ఫలితాన్నే పట్టుకొని వెళ్ళినట్లయితే, ప్రజలు ఎక్కువ కాలము దాంట్లో ఉండరు. అది గ్రహించాలి ముఖ్యంగా. అది ఇంకొకటేమిటి అంటే, ఆహ్,
అంతకు ముందున్న ప్రభుత్వాలు కూడా బ్రహ్మాండంగా ప్రజలకే అంకితమైనవని చెప్పే పరిస్థితి లేదు. ఏదైనా సరే చాలా పొరపాట్లు ఉన్నాయి, దిద్దుబాట్లు ఉన్నాయి. దిద్దుబాట్లతో ముందుకు సాగవలసిన అవసరం ఉంది. అలా ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది. దానికి అలా లేకపోయినట్లయితే అది షార్ట్ టర్మ్ ఇదిగానే ఉండిపోతుంది ఏదైనా. అంటే వచ్చే ఏడాది రాబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఒక పోలరైజేషన్ కోసం అది ఇప్పుడు ఈయన మొదలుపెట్టారనేది ఇప్పుడు ఒక విమర్శ వచ్చిందండి. ప్రధాని ఈ అంశాన్ని లేవనెత్తారనేది. అదే అదే ఆరోపణ అనేది నిజమైనట్లయితే అదే ఆరోపణ అయితే దాని నుంచి బయటపడవలసిన అవసరం బీజేపీకి ఉంది. మేము అది పార్లమెంట్లో ఈ విషయాన్ని చర్చించము. ప్రజలకు సంబంధించిన విషయాల్లో చర్చిస్తాము. ఇలాంటివి ఏవైనా సరే సాంస్కృతిక రంగంలోను వాటిల్లోనూ మేము డిస్కస్ చేస్తాము అని చెప్పాలి. అప్పుడు ఈ ఆరోపణ నుంచి బీజేపీ తప్పించుకోగలుగుతుంది. ఆ ఆ ఆ విషయం మీద నమ్మకాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే ఏ పార్టీ అయినా సరే చ చాలా కాలం నిలబడుతుంది. అంటే లేకపోతే నిలబడదు. వాళ్ళకి ఆ ఉద్దేశం లేనట్టుందండి. అంటే ఈ వందే మాతరం అంశాన్ని వెపనైజ్ చేయాలనేదే కనపడుతుంది కదా! నిన్న ఆ చర్చలు ఆటిల్లో ప్రధాని మాట్లాడింది. తర్వాత అమిత్ షా మాట్లాడింది ఇదంతా చూస్తుంటే. అలాగైతే అది అంటే వాళ్ళు అంతకుముందు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినట్లయితే లాంగ్ బ్యాక్ నాకు ఆర్ఎస్ఎస్ స్నేహితులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఒక విధమైన సాంస్కృతిక దీనికి లోబడినప్పటికీ ఒక విధమైన వైడ్ అండ్ ఆహ్, తర్వాత కమిటెడ్ టు పీపుల్ అనే ఫిలాసఫీ ఉండేది. మరి ఆ ఫిలాసఫీ నుంచి వీళ్ళు దూరం అవుతున్నారా అన్న ఒక క్వెషన్ మార్క్ ఇవాళ వస్తోంది. అలా రాకుండా వీళ్ళు జాగ్రత్త పడాలి. ఒకవేళ ఆర్ఎస్ఎస్ ఒకటి ఏమిటంటే ఆర్ఎస్ఎస్ యొక్క పార్టీయే బీజేపీ అని అంటారు. అలాంటిటప్పుడు ఆర్ఎస్ఎస్ దాన్ని నియంత్రించవలసిన అవసరం ఉంది. వాళ్ళు అంతకుముందు ఏం చెప్పారో, ఏ విధమైన ఆహ్, ఆహ్, ఏమిటి ఒక విధమైన కల్చర్ అనేది వాళ్ళు ఏ విధమైన కల్చరల్ ఎంటిటీస్‌కి మేము లోబడి ఉన్నామని చెప్పారో, దానికి కట్టుబడి ఉండేట్లు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆ విధంగా వాళ్ళు ఆ పార్టీని రూపొందించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఇప్పటికీ కలకత్తాలో గానీ, పశ్చిమ బెంగాల్‌లో గానీ, ఇది మన దసరా ఉత్సవాలు వచ్చినప్పుడు గానీ, కాళికకి సంబంధించిన పండాల్స్ ఇవన్నీ కూడా దుర్గా పండాల్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసినప్పుడు హ్మ్. ముస్లింలు కూడా అక్కడికి వెళ్తారని చెప్పేసి చెప్తారు. హ్మ్. అక్కడ అక్కడ అవును. వాళ్ళకేమీ లేని డిఫరెన్సు లేకుండా హ్మ్. ఒక సమాజం ఇంటిగ్రేట్ అయ్యున్న పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు వందే మాతరం తీసుకొచ్చి అక్కడ ఎన్నికలకి దీన్ని ఒక సాధనం కింద ఎన్నికల ప్రచారంలో ఒక సాధనం కింద అడ్వాన్స్‌గా తీసుకురావటం అనేది మీరు ఏం చెప్తారు దాని మీద మీ కామెంట్? ఒకటేంటంటే బెంగాల్ ఒకప్పుడు అనేవాళ్ళు. వాట్ బెంగాల్ థింక్స్ టుడే ఆహ్, ఇండియా థింక్స్ టుమారో అంత ఎత్తుగా వాళ్ళు కల్చరల్‌గా గాని, ఎడ్యుకేషన్‌లో గాని, వాటిల్లో గాని చాలా ముందుండేవాళ్ళు. యాక్చువల్‌గా బెంగాల్ విభజన జరిగినప్పుడు అక్కడ ఉన్న ఎంతోమంది మేధావులందరూ ఏకీకృతంగా దాన్ని నిరాకరించారు. అంటే మతపరంగా విడదీయటానికి. ఆ మతపరంగా విడదీసినప్పుడు మేము ఈ దేశాన్ని మేము పాలించగలము అన్న నమ్మకం బ్రిటిష్ వాళ్ళలో ఉంది. అది కొంత కాలం సాగింది. అది ఎక్కువ కాలం సాగల. మళ్ళీ అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఏకీకృతమై నిలబడి ఉండటం వల్లే మనం ఈ స్వాతంత్రం సంపాదించాము. ఈ స్వాతంత్ర పోరాటంలో అందరూ పాల్గొన్నారు. వీళ్ళు మినహాయింపబడ్డారు, వాళ్ళు మినహాయింపబడ్డారు అని చెప్పడం కరెక్ట్ కాదు. అంటే కనుక స్వతంత్ర పోరాటంలో ఆహ్, ఆర్ఎస్ఎస్‌కి సంబంధం లేదు, వాళ్ళు పాల్గొనలేదు అని చెప్తున్నారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు వందే మాతరం గురించి మాట్లాడటాన్ని మీరు ఏ రకంగా చూడాలంటారు? అంటే ఆ విషయానికి ఆహ్ ఆర్ఎస్ఎస్ లో ఉన్న ఎవరో ఒ కొంతమంది తప్ప ఆర్ఎస్ఎస్ సంస్థగా పాల్గొనలేదు అనే దానికి కొన్ని చారిత్రక అదే ఈ మధ్యన ఆధారాలున్నాయి. ఆర్ఎస్ఎస్ స్వతంత్ర సమరంలో పాల్గొలేదంటే ఏదో కొంతమంది ఆ! ఇండివిజువల్‌గా ఆ సంస్థతో సంబంధం ఉన్నాళ్ళు పాల్గొన్నారు అని ఒక వాదనని తీసుకురావడం మొదలుపెట్టినట్టున్నారు. అదే. 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 అదే.
అది తప్ప అది నిజమే. ఎందువల్లంటే ఆహ్, ఒకటేంటంటే ఒక పెద్ద వెలువలాగా జనసందోహం సాగింది స్వాతంత్ర పోరాటం వైపు. దాంట్లో ఏ విధమైన బ ఇది ఉన్నప్పటికీ ఈవెన్ వాళ్ళ లీడర్స్ చెప్పినా సరే, లేకపోతే తర్వాత ఆ సంస్థల్లో చేరినప్పటికీ వాళ్ళంతట వాళ్ళు స్వచ్ఛందంగా దేశ స్వాతంత్రం రావాలి. మన ఎక్స్‌ప్రెషన్ మనకుండాలి అనేది ఉంది. అదే. ఒకటేంటంటే భారతదేశం అనే దాన్ని దీంట్లో ఉన్న మతాల్ని బట్టి, ప్రాంతాల్ని బట్టి, భాషల్ని బట్టి, వాటిల్ని బట్టి సెగ్రిగేట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఈ భారతదేశం అనేది 4 కాలాల పాటు సాగాలి అంటే, ఆ సెగ్రిగేషన్ టెండెన్సీస్ గాని, ఆ అభిప్రాయాలు గాని, వాటిలి గాని ఉంటే అది ఆరోగ్యకరమైన విషయం కాదు. దాన్ని ఎవరికి వాళ్ళు సవరించుకోవాలి. ఆ సవరించటానికి కావాల్సిన ఇది పార్లమెంట్‌కుండాలి. పార్లమెంటు ఆ నిర్ణయాలు చేయగలగాలి. తద్భిన్నంగా ఆహ్, ఒక మెజారిటీ వాదంతోను, వాటిలితోను తీసుకురావడం అనేది కూడా న్యాయం కాదు. అండ్ ఫైనల్‌గా అప్పుడు వందే మాతరం వల్లనే వందే మాతరాన్ని పార్టిషన్ చేయటం వల్లనే దేశ పార్టిషన్ జరిగింది అనే నా ప్రధాన అన్నదాని మీద మీరు ముగింపులో మీరు కామెంట్ చెప్పండి. దీంతో మనం చర్చను అలా 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 ఏమీ లేదు. ఎందువల్లంటే అది 1937లోనే నిర్ణయింపబడిన విషయం. దాంట్లో జవహర్‌లాల్ నెహ్రూ ఉన్నారు గానీ, ఆయన వల్లే సాగిందనేది కరెక్ట్ కాదు. అంటే మా రికార్డ్స్ అలా చెప్తున్నాయి. ఆ రికార్డ్ కూడా అప్పుడు రాసిన రికార్డులు కూడా తప్పు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఈస్ దేర్ ఇన్ దట్. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, స్వాతంత్రం కోసం ఎవరైతే ముఖ్యంగా పోరాడారో వాళ్ళున్నారు, ఆచార్య నరేంద్ర దేవ్ లాంటి వాళ్ళున్నారు, అందరూ ఉన్నారు. మీకెందుకు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇది చెబుతూ ఈ వందే మాతరం అనేది ఒక వెల్లువలాగా ఈ జనసందోహాన్ని ఎలా చుట్టివేసింది, ముందుకు సాగటానికి ఎలా ఉపయోగపడింది అనేది తన కాన్స్టిట్యూషనల్ దీంట్లో కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో. తర్వాత ఇంకొకటేమిటంటే రాసిన రచయితకు కూడా ఆ విధమైన భావాలు లేవు. అది. ఏమిటి వేర్పాటు ధోరణులు గాని, అది గాని లేవు. ఆయన సింబల్స్ ఎందుకున్నారు అంటే, అసలు ఖాళీ తత్వం అనేదే చాలా గొప్ప ఆహ్, వన్నెస్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అనేది చెప్పేది. అందరూ ఒక్కటే. మనందరం అస్తిత్వంలో ఒక్కటే అనేది చెప్పేది. అంటే మతానికి ముడిపడి ఉండొచ్చు గానీ, మనందరం ఒక్కటే అని చెప్పేది. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కటే అని చెప్పేది. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. ఉమామహేశ్వర గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ.